నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రింగ మండలం పోలీస్ స్టేషన్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎస్ఐ హరిప్రసాద్ ఆవిష్కరించి మాట్లాడారు. భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేసే శక్తి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి గ్రామ అభివృద్ధికి కలిసి రావాలి. దేశ సమైక్యతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి అని తెలిపారు. మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో డి లక్ష్మీనారాయణ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జిల్లా ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కె రమణయ్య ఆధ్వర్యంలో స్వయంగా జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి చదువు, క్రమశిక్షణ, దేశభక్తి ఇవే మీ భవిష్యత్తుకు బలమైన పునాది అన్నారు. ఎంఈఓ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంఈఓ రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు పాటించాలి, క్రమశిక్షణతో ఎదగాలి, బాగా చదివి మంచి ఉద్యోగాల్లో నిలబడి తల్లిదండ్రులకు, గ్రామానికి, దేశానికి గర్వ కారణమవ్వాలి అని సూచించారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్ ఛానల్ రిపోర్టర్ వి రామచంద్రయ్య. सावधान चलिए नेशनल सॉन्ग शुरू कर। जनगण మనం భారతదేశానికి దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తి కలిగి ఉండాలంటే ప్రస్తుత సమస్యలు, పర్యావరణ సమస్యలు, దేశాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఎడ్యుకేషన్, సామాజిక సర్దుబాటు, యూనిటీ, అనేక మతాల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు, అనేక భాషల వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు ఉన్నప్పటికీ మన భారతీయులు చెప్పేసి ఐకమత్యంగా సోదరభావంతో దేశాభివృద్ధి కలిగి జీవిస్తూ మన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు నడవడాన్ని మనం స్వతంత్ర సంప్రదాయాలు ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ ఈ స్వతంత్రం తెలియజేస్తున్నాం. భారత మాతాకి జై.